దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి సుమారుగా 18 నుంచి 20 మంది ఎఫెక్ట్ అయిన దాంట్లో సుమారుగా 16 మంది చనిపోవడం జరిగింది. ఆ యొక్క అంశము ఇప్పటిదాకా నిజాలు కల్తీ పాలలో ఏం కలిసిందనేది ఇప్పటిదాకా ప్రభుత్వము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హెల్త్ మినిస్ట్రీ కానీ ఎక్కడా కూడా విచారణ జరిపి ప్రకటన చేయడం జరగల. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, ప్రజలు అమాయకులు యొక్క ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. సాక్షాత్తు 16 మంది చనిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబాలను వచ్చి పరామర్శించలేదు. కనీస పక్షాన అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా రివ్యూ కూడా తీసుకోవడం జరగల. మరి ఇంత దారుణమైన పొజిషన్స్ ఉంటుండగానే ఇవాళ అభం శుభం తెలియని చిన్నారులు, చంటి పాప సుమారుగా 6 నెలలు ఉంటుందండి, 5 నెలలప్పుడు కల్తీ పాలు తాగి ప్రాణాలతో మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది. పాప రుహానియా పాప 5 నెలల పాప, ఇప్పుడు 9వ నెల వచ్చింది. అంటే 4 నెలలు గడిచిపోయింది. 4 నెలల పాటు ఈ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు. సామాన్యమైన కుటుంబం, మధ్యతరగతి కుటుంబం, రోజు పని చేసుకుంటే గాని ఇల్లు గడవని పరిస్థితులు ఈ కుటుంబాలకు ఉన్నాయి. మరి 4 నెలలు ఆ పాప మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది. ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సుమారుగా 7 కేజీలు బరువు ఉన్నది పాప. మరి ఇవాళ ఇప్పుడు చూస్తే 4 కేజీలు 4.5 కేజీలకి ఆమె బరువు తగ్గిపోయింది. క్రియేటిన్ లెవెల్స్ పెరిగిపోతా ఉన్నాయి, యూరియా లెవెల్స్ పెరిగిపోతా ఉన్నాయి. నిజంగా హృదయ విదారకం చంటి పాపను చూస్తే. నేను ఒకటే అడుగుతున్నా, ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉందా, కనికరం ఉందా? ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా మనుషులే కదా, మన ఇళ్లలో కూడా చంటి పిల్లలు ఉంటారు కదా. ఇవాళ ఎంత అమానుషంగా వీళ్ళు కుటుంబము సుమారుగా నాకు తెలిసి 3-4 లక్షల రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు చేసుకున్నారు. ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం చెప్తా ఉంది, మీరు ఇమీడియట్ గా డిశ్చార్జ్ అయిపోయి తీసుకెళ్ళిపోండి. మీరు ఒకవేళ గనక ఎక్స్ట్రా డే ఉంటే మీరు రేపటి నుంచి మీకు కొత్త కేస్ షీట్ రాసి మీరు హాస్పిటల్కి డబ్బులు కడితే గాని వాళ్ళని ఉంచమని చెప్పేసి ఆ చంటి పాప గురించి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వము వాళ్ళకి అసలు వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటండి నాకు అర్థం కాల. పాలు తాగిపించడమా? పాలు తాగిపిస్తే డైరెక్ట్ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం బాధ్యత లేదా? ఆ రోజు ఏం మాటలు చెప్పారు, ఆ రోజు ఏం హామీలు ఇచ్చారండి? కలెక్టర్ కానీ లేకపోతే మంత్రులు కానీ వచ్చి ఏం చెప్పారండి? మొత్తము ఆ పాప రికవర్ అయ్యేదాకా భవిష్యత్తులో ఆ పాపకి కానీ ఈ బాబు రిత్విక్ అనే బాబు 2 సంవత్సరాల బాబు, వీళ్ళిద్దరికి సంబంధించి భవిష్యత్తులో ఏ రకమైన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా లేకపోతే వాళ్ళ రెసిస్టెన్స్ తగ్గిపోయినా పూర్తి స్థాయిగా ప్రభుత్వానికే బాధ్యతని ఆ రోజు భరోసా ఇచ్చి మరి ఇవాళ నా దగ్గరికి ఎందుకు రావాలండి? వీళ్ళకి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే ప్రతిపక్షం దగ్గరికి వస్తారు. ఇవాళ నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే, ఈ ప్రభుత్వం చెప్తున్నారంట ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేసేసేయండి, మేము 1 రూపాయి కూడా కట్టమని చెప్పేసి చెప్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నారు, రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు, రేపటి నుంచి కనుక మీరు ఆ పాపను కనుక ఉంచితే మీరు డబ్బులు కట్టి ముందుకు వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా, చంటి పిల్లలు లేరా?
మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు కూడా మనవలు ఉన్నారు కదా, ఏంటండి ఈ అన్యాయం ఏంటండి? ఒకవేళ నిజంగానే కనుక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా ఆపరేషన్ కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో కనుక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నా. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీపాలు ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా? ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు? అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా చూడలే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది, కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు, అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటిది పాలు తాగి చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఈ ఘటన జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి బాధ్యత తీసుకోకపోగా పైపెచ్చు ఈ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. నిజంగా పాప ఫోటో చూడండి, చంటి పాప అండి. ఇలా ఉండే పాప ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అసలు ఈ తల్లిదండ్రులకి నా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ పాటికి కూటమి ప్రభుత్వము నైతిక బాధ్యత వహించి అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలా, ఆ కుటుంబాలతో మాట్లాడలా. ఈ పాప రుహానియా మరి మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది గత 4 నెలల నుంచి. 5వ నెలలో జాయిన్ అయితే ఇప్పుడు 9 నెలలు వచ్చింది. బరువు 7 కేజీలు బరువు ఉంటే 4 కేజీలు బరువు దిగిపోయింది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాపకి జీవితానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాప పరిస్థితి ఈ రకంగా ఉంటే పట్టుకోండి. ఇంకొకటి, ఈ బాబు రిత్విక్ అనే బాబు ఈ రకంగా హాస్పిటల్లో ఉండేవాడు, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. మరి అదేవిధంగా క్రియేటిన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు, ప్రతి వారం రోజులకి 10 రోజులకి తీసుకెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. దీనికి ఏమన్నా ప్రభుత్వం పెట్టుకుంటుందండి? డబ్బులు పెట్టుకోవట్లేదే, వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈయన డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్ష నోరులు నొక్కుతా ఉన్నారు, ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఈ యొక్క ఘటన గురించి సమాధానం చెప్పాలి కదా. ఈ ఘటన గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదని అడుగుతున్నా. అసలు కల్తీపాలు ఘటన జరిగి చనిపోవడం ఏంటి? కల్తీపాలు తాగి పాపం పాలు తాగి మృత్యువుతో పోరాటం చేయడం ఏంటి చిన్నారులు? ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? కనీసం సిగ్గుందా? ఇవాళ ప్రతిపక్షంగా మేము మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం అంటే నిజంగా ప్రతిపక్షము నోర్లు నొక్కుతా ఉన్నారు. ఇవాళ మేము కూడా మాట్లాడకపోతే వీళ్ళకి ఏ రకమైన న్యాయం జరుగుతుందండి? ఏం భరోసా కల్పిస్తా ఉన్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇమీడియట్ గా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకొని ఈ పాప రుహానియా పాప 9వ నెలల పాపకి పూర్తి భరోసా అందించండి. మీరేమన్నా మీ జేబులోంచి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ప్రజల డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టేది. ఎందుకు బాధ్యత తీసుకోరని అడుగుతున్నాను. మీరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నా డబ్బు ఇస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో హెరిటేజ్ కంపెనీ నుంచి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ప్రభుత్వ డబ్బు మీరు ఖర్చు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదం, మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం. ఇప్పటికీ 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు ఈ పాటికి రీఎంబర్స్ చేయాలి వాళ్ళకి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇక్కడేమో రుహానియా పాపకు సంబంధించి 3 లక్షల దగ్గర ఖర్చు పెట్టారు,
ఈ బాబు రిత్విక్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక 3 లక్షలు ఎంతో ఖర్చు చేశారు. ఈ పాటికి ఎందుకు రియంబర్స్ చేయలేదు? వీళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ కిందన ఇమీడియట్ గా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి. ఈ బాబు రిత్విక్ బాబుకి, రుహానియా పాపకి, వీళ్ళిద్దరికి కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి ప్రభుత్వం తరపున. అసలు ఈ పాటికి మీరు చేసిన తప్పిదానికి హెల్త్ మినిస్టర్ వచ్చి విజిట్ చేసి వీళ్ళకి భరోసా కల్పించాలి. హెల్త్ మినిస్టర్ రాడు, ముఖ్యమంత్రి రాడు, ఉప ముఖ్యమంత్రి రాడు, యాక్టింగ్ సీఎం నారా లోకేష్ రాడు. ఎవరు వస్తారండి? అసలు ఏంటంటే వీళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు అధికారం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా మేము పాడిందే పాట ఆడిందే ఆట కిందన ఉంది. ఇవాళ ప్రతిపక్ష నోర్లు నొక్కినా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇది సీరియస్ గా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తాం. అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా తీసుకెళ్తాం. తీసుకుని ఆయన దృష్టిలో పెట్టిస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పిల్లలకి న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా.